సంక్రాంతి వస్తుంది అనగానే మనం అందరం మన ఊరికెళ్ళి సెలబ్రేట్ చేయాలనుకుంటాం. ఎందుకంటే అక్కడ మనం మన ఫ్యామిలీతో చుట్టుపక్కల వాళ్ళతో హ్యాపీగా టైంని స్పెండ్ చేస్తాం. ఇంకా అక్కడున్న కోడి పందాలు, ముగ్గులు, మెయిన్గా పిండి వంటలు ఎంజాయ్ చేయొచ్చు. కానీ ఇవన్నీ ఎంజాయ్మెంట్లో ఒక చిన్న భయం, అది మనము ఇన్ని రోజులు చేసిన డయట్, మన వర్కౌట్స్ మొత్తం కూర్చిపోతాయా, అసలు గ్యాప్ ఇస్తే మనకు మళ్ళీ జిమ్ జాయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్ కూడా పోతుంది అనిపిస్తుంది కదా. అందుకే ఆ గ్యాప్ని మనము ఈ హోమ్ వర్కౌట్ సిరీస్ మొత్తం కవర్ చేద్దాం. ఈ వర్కౌట్స్ వల్ల మీకు జిమ్ లేదు అన్న మిస్సింగ్ థాట్ కూడా రాదు, అంత ఖతర్నాక్ వర్కౌట్స్ చేద్దాం. సో ఇంకేం సోచ్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ది వీడియో. హోమ్ వర్కౌట్స్ అనగానే సోదిగా పుషప్స్, స్క్వాట్స్ లేదా జంపింగ్ జాక్స్ చేసి ఈ వీడియో ఎంజాయ్ చేయాలి. ఎందుకంటే మనం ఏం చేసినా స్పెషల్గా ఉండాలి, ఇంకా మెయిన్గా మీరు సాటిస్ఫై అవ్వాలి. అందుకే మనం ఈరోజు లోవర్ బాడీ విత్ కోర్ చేయబోతున్నాం, అది కూడా ట్రైసెట్స్ ఇంకా సూపర్ సెట్స్తో. సో మీకు కావాల్సింది ఓన్లీ 45 minutes. ఎలా చేయాలో చూద్దాం. సో మీరు ఏ వర్కౌట్ చేసినా ఫస్ట్ మంచి వార్మప్స్ అవ్వాలి, కాబట్టి మనం ఫస్ట్ బేసిక్ మెయిన్ వార్మప్స్ ఏంటో అవి చూద్దాం. దాంట్లో మీరు ఫస్ట్ చేయాల్సింది యాంకిల్ అడాక్టర్స్ అండ్ అబ్డాక్టర్స్. దీంట్లో ఓకే, సో లెగ్ స్ట్రైట్గా లిఫ్ట్, అవుట్, లిఫ్ట్, ఇన్. దీంట్లో మీరు ఒక 20 to 15 reps పక్కా చేయాలన్నమాట. ఇక్కడ కట్ కట్ మన సౌండ్ వస్తూ ఉంటుంది, ఆ సౌండ్ మొత్తం పోయేదాకా చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఈరోజు మనం లెగ్స్ ఇంకా కోర్ చేయబోతున్నాం, అంటే మనకి ఇక్కడ హిప్ ఫ్లెక్సర్స్ ఎక్కువ ఇన్వాల్వ్ అవుతాయి. అక్కడ మనకి ఏం ఇంజురీ అవ్వద్దు అంటే ఈ వార్మప్ చాలా ఇంపార్టెంట్. ఓకే, ఆ తర్వాత లెగ్స్ వైడ్ పెట్టుకొని స్ట్రెచ్, అవుట్. ఓకే, వైడ్ స్ట్రెచ్. తర్వాత దీంతో మనకు హ్యామ్స్ట్రింగ్స్, గ్లూట్స్ అన్ని స్ట్రెచ్ అయిపోతాయి. ఓకే, నీ ఫ్లెక్షన్స్. మనము నెక్స్ట్ డే రోజు పర్ఫెక్ట్గా వార్మప్ ఎలా చేయాలో ఒక వీడియో కూడా చేసాం, స్క్వాట్స్ ఎలా కొట్టాలో కూడా వీడియో చేసాం. సో మీరు అది చూడకపోతే నేను వీడియో లింక్లో పెడతాను, పక్క చూసేసేయండి. సో మన ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి ట్రైసెట్స్ అనమాట. ట్రైసెట్స్ అంటే మనం ఒక 3 వర్కౌట్స్ ఇన్ a row చేద్దాం. సో దాంట్లో ఫస్ట్ వర్కౌట్ వచ్చేసి స్క్వాట్ జంప్స్. స్క్వాట్ జంప్స్లో మనం ఎలా చేయాలంటే నార్మల్గా మనం ఎలా అయితే స్క్వాట్స్లో నించుంటామో అదే పొజిషన్లో నించోవాలి. హ్యాండ్స్ క్లోజ్ చేసి డౌన్, ఫుల్ డీప్, ఇంకా డైరెక్ట్ పైకి జంప్, మళ్ళీ స్లోగా డౌన్. కిందికి వచ్చేటప్పుడు టోస్ మీద ల్యాండ్ అవ్వాలి ఇట్లా. ఓకే, టోస్ మీద ల్యాండ్ అయ్యి అప్పుడు మీ యాంకల్ని టచ్ చేసి మళ్ళీ అప్, టోస్ మీద ల్యాండ్, మళ్ళీ అప్. ఓకే, 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, సో ఈ విధంగా ఒక 15 to 20 స్క్వాట్ జంప్స్ చేయాలి. నేను 10 చేసా, మీరు 15 to 20 స్క్వాట్ జంప్స్ చేయాలి. స్క్వాట్ జంప్స్ అయిపోయిన తర్వాత రివర్స్ క్రంచెస్. రివర్స్ క్రంచెస్కి మీకు హ్యాండ్స్ ఇలా వెనక్కి పెట్టుకోండి. ఓకే, హ్యాండ్స్ ఇలా వెనుకొని పెట్టుకొని షూస్ స్ట్రైట్ పెట్టి నీస్ పుల్ చేయాలి. ఇట్లా పుల్, మళ్ళీ స్ట్రైట్, పుల్, మళ్ళీ స్ట్రైట్. హెడ్ మూమెంట్ కూడా ఇస్తూ ఉండండి. దీనివల్ల హెడ్ మూమెంట్ ఇస్తుంటే మీ చెస్ట్ కూడా లేస్తుంది అనమాట. అట్లా లేస్తే మీ అప్పర్ యాప్స్, లోవర్ యాప్స్ అన్నీ ఇన్వాల్వ్ అవుతాయి. ఓకే, 7 6 5 4 3 2 1. సో మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నేను 10 కౌంట్సే చేపిస్తున్నా, ఎక్కువ సోది అవ్వద్దని. మీరు మినిమం 15 to 20 చేయాలన్నమాట. సో ఈ రివర్స్ క్రంచెస్ అయిపోయిన తర్వాత మన థర్డ్ వర్కౌట్ వచ్చేసి హై నీస్. హై నీస్ అంటే మీకు తెలుసు, ఇట్లా నీస్ని పైకి లిఫ్ట్ చేస్తూ ఉండాలన్నమాట. ఓకే, నీస్ హ్యాండ్కి టచ్ అవ్వాలి, టోస్ మీదనే రన్ చేయాలన్నమాట. ఓకే, పైకి టోస్ మీద నుంచో టోస్ మీద రన్ అవ్వాలి. ఇట్లా 1 2 3 4 5 6 7 8 9 10. సో డన్. సో మనం ఇప్పుడు 3 వర్కౌట్స్ ఇన్ a row చేసామన్నమాట. స్క్వాట్ జంప్స్, రివర్స్ క్రంచెస్, ఇంకా హై నీస్. ఈ 3 వేరియేషన్స్ మీరు 20 reps చేశారనుకో, అది 1 set. ఇవి 3 పేర్ అయిపోయిన తర్వాత ఒక 1 minute రెస్ట్, 2 minutes రెస్ట్ తీసుకోండి, కొద్దిగా వాటర్ తాగండి. దెన్ ఇవి మళ్ళీ రిపీట్ చేస్తే అప్పుడు సెకండ్ సెట్. సో ఈ విధంగా మీరు 3 pairs చేస్తే అవి 1 set అవుతుంది కదా, ఆ విధంగా మీరు మొత్తం 3 sets కొట్టాలి. మన సెకండ్ వేరియేషన్ కూడా వచ్చేసి ట్రైసెట్సే. దాంట్లో ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి జంపింగ్ లాంజెస్. జంపింగ్ లాంజెస్ అంటే మనం రెగ్యులర్గా ఎట్లయితే లాంజెస్ కొడతాం, ఇట్లా 1 2, ఇవే లాంజెస్ మీరు జంప్స్ చేస్తూ లెగ్ని చేంజ్ చేయాలి. లైక్ దిస్, చేంజ్ డౌన్, చేంజ్ డౌన్, చేంజ్ డౌన్,
చేంజ్ డౌన్. సో మీరు లాంచెస్ కొట్టేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీ 2 knees బెండ్ అవ్వాలి, ప్లస్ ఇట్లా ముందుకు ఎక్కువ వెళ్ళిపోవద్దు, బాడీ స్ట్రైట్గా పెట్టి స్క్వాట్. ఓకే, మళ్ళీ జంప్, స్ట్రైట్గా డౌన్. ఇన్ కేస్ మీకు జంపింగ్ కొద్దిగా కష్టం అయ్యి ఉంటే సింగిల్గా ఆల్టర్నేట్ లాంచెస్ కొట్టండి. ఇట్లా 1 2 3 4. ఓకే, 5 6 7 8 9 9. సో మీరు ఇన్ కేస్ చేతిలో ఏదైనా వాటర్ బాటిల్ పట్టుకున్నా మంచిదే, కొద్దిగా ఇంటెన్సిటీ పెరుగుద్ది, మీకు హ్యాండ్స్ కూడా మూవ్ అవ్వకుంటుంటాయి. సో నెక్స్ట్ వేరియేషన్లో మనము ఇట్లా ఫ్లోర్ మీద పడుకొని లెగ్స్ 2 90 degreesలో లిఫ్ట్ చేయాలి. ఓకే, హ్యాండ్స్ ఏమో స్ట్రైట్గా. ఓకే, జాయిన్ యువర్ హ్యాండ్స్ స్ట్రైట్, అండ్ ఇప్పుడు హెడ్తో పాటు పైకి లేవడానికి ట్రై చేయాలి లైక్ దిస్. ఓకే, చూడండి నా హ్యాండ్స్ ఇట్లా పోతలేవు, నా హ్యాండ్స్ నా చెవుల దగ్గరనే ఉన్నాయి. చెవుల దగ్గర ఉండి హెడ్ ఎట్లా లేస్తే హ్యాండ్ అంత లేస్తుంది, అంతే. ఫుల్ అప్ డౌన్, ఫుల్ అప్ డౌన్, ఫుల్ అప్ డౌన్. ఓకే, ఇన్ కేస్ మీకు ఇది కష్టమైతే లెగ్స్ ఇట్లా ఎల్ షేప్లో పెట్టుకొని అప్పుడు ఇలా క్రంచెస్ కొట్టండి. చూడండి నేను ఇట్లా చేస్తలేను, ఇలా హ్యాండ్స్ ఇట్లా ముందుకు తోస్తలేను, నా చెవు దగ్గరనే హ్యాండ్స్ ఉన్నాయి. ఎంత బాడీ లిఫ్ట్ అవుతే అప్పర్ బాడీ అంతా ఒక్కటే దాంట్లో. ఓకే, 10 7 5 4 3 2 1. ఓకే, సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ప్రతి దానికి మినిమం 15 to 20 reps రావాలి. సో అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి స్ట్రెచెస్, మౌంటైన్ క్లైంబర్ స్ట్రెచ్. మౌంటైన్ క్లైంబర్స్ పొజిషన్ మీకు ఆల్రెడీ తెలుసు, ఇట్లా మౌంటైన్ క్లైంబర్స్ పొజిషన్కి వచ్చేసేయాలి. ఓకే, లెగ్ ముందుకు పెట్టి స్ట్రెచ్, మళ్ళీ బ్యాక్, మళ్ళీ స్ట్రెచ్ బ్యాక్, స్ట్రెచ్ బ్యాక్. హిప్స్ మూమెంట్ చూడండి, లెగ్ ముందుకు వచ్చినప్పుడు ఆర్చ్, అగైన్ హిప్స్ అప్, లెగ్ బ్యాక్, అగైన్ హిప్స్ ఫ్రంట్కి వచ్చినప్పుడు హిప్స్ ముందుకు తోసి అప్, మళ్ళీ హిప్స్ అప్ బ్యాక్. సో ఓకే, మీకు ఇది సింపుల్ వస్తే యూ కెన్ డూ ఇట్ డైరెక్ట్లీ అనమాట. ఇట్లా 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, ఈచ్ లెగ్ 15 to 20 reps రావాలి. ఈ 3 వేరియేషన్స్ కూడా మీరు సీక్వెన్స్గా 20 జంపింగ్ లాంచెస్, 20 90 degree క్రంచెస్, ఇంకా 20 మౌంటైన్ క్లైంబర్ స్ట్రెచ్, ఇవి 3 కలిపి చేస్తే ఒక్క సెట్ అయినట్టు. అలా మీరు 3 sets చేయాలి. ఓకే, ఈ 3 సీక్వెన్స్ అయితే మీరు రెస్ట్ తీసుకోండి, మధ్యలో ఒక 10 seconds తప్ప అంతకంటే ఎక్కువ ఇవ్వకండి. ఓన్లీ 10 repetitionsకే పచ్చిగా అయిపోయింది ఫేస్. సో చూసుకోండి, జిమ్ లేదు అది అస్సలు టెన్షన్ పడొద్దు, మనం ఉన్నాం, వర్కౌట్ చేపిద్దాం, ఎట్లయినా వర్కౌట్ చేస్తాం మనం. మీరు ఈ వర్కౌట్స్ ఈ పండుగ కోసమైనా కాదు, సేవ్ చేసి పెట్టుకోండి. బయటికి వెకేషన్కి వెళ్ళా, ఈవెన్ ఇఫ్ యూ మిస్ యువర్ జిమ్, అంటే ఎప్పుడైనా జిమ్ ఆపేనికి వచ్చినా ఇంట్లో వర్కౌట్ చేసుకోనికి, దీంట్లో మనం ఏం డంబల్స్ యూజ్ చేస్తలేదు, రెసిస్టెన్స్ బ్యాండ్ కూడా యూజ్ చేస్తలేదు, బాల్ లేదు, ఏం లేదు. మీకు ఇంట్లో వాటర్ బాటిల్ లేదా బ్యాగు అవి లేకుండా చాలు, మొత్తం ప్యూర్ హోమ్ వర్కౌట్స్, అవి కూడా అడ్వాన్స్ లెవెల్లో. మోస్ట్లీ మీకు ఎక్కడ దొరకదు అనుకోవచ్చు, దొరికితే బెస్టే. మీకు ఇది దొరికితే ఇదే సేవ్ చేసుకోండి. ఓకే, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో మన థర్డ్ వేరియేషన్ వచ్చేసి అది కూడా ట్రైసెట్స్లో ఉంటుంది. ఇప్పుడు మనము లాంచెస్ అయిపోయినాయి, స్క్వాట్స్ అయిపోయినాయి. సో మనం ఇప్పుడు చేయాల్సింది సైడ్ స్క్వాట్స్. సైడ్ స్క్వాట్స్కి హ్యాండ్స్ వెనకాల పెట్టుకొని 1, మళ్ళీ సైడ్ వేస్. ఓకే, స్టాండ్ క్లోజ్, యాంకిల్స్ ఓపెన్, స్ట్రైట్గా పెట్టుకోవద్దు, యాంకిల్స్ ఓపెన్ చేయండి. యాంకిల్స్ ఓపెన్ చేసి హెడ్ బ్యాక్ పెట్టుకొని స్ట్రెచ్ అవుట్ అప్, స్ట్రెచ్ అవుట్ అప్, స్ట్రెచ్ అవుట్ అప్. ఇది సింపుల్గానే ఉంటుంది. మనం మొత్తం థర్డ్ వేరియేషన్కి వచ్చాం కాబట్టి ఈ సింపుల్ కూడా మనకు బాగా టఫ్ అనిపిస్తుంది. సో దీన్ని కూడా సేమ్, ఈచ్ సైడ్ 20 to 15 reps. ఓకే, 7 8 9 10. ఓకే, సో నేను 10 చేస్తున్నా, గుర్తుపెట్టుకొని మీరు 15 to 20 చేయాల్సిందే. మనము హోల్డింగ్ చేయబోతున్నాం. దీన్ని నార్మల్ పిలాటిస్ అంటూ కూడా అంటారు, పిలాటిస్ ఏదో అంటారు. సో లైక్ దిస్. ఓకే, నీ స్లైట్లీ బెండ్, అప్పర్ బాడీ ఇట్లా డౌన్. మళ్ళీ చూపిస్తా, హ్యాండ్ స్ట్రైట్గా పెట్టుకోండి, నీ స్లైట్లీ బెండ్, 3 2 1 అప్. ఓకే, సో ఇలా హోల్డ్ చేయాలన్నమాట. మొత్తం ప్రెషర్ టమ్మీ మీద పడాలి, స్టమక్ మీద పడతలేదంటే యాంగిల్స్ అడ్జస్ట్ చేసుకోండి. లెగ్స్ ఎంత కిందికి వెళ్తే అంత బాడీ షివరింగ్ వస్తుంది, అంత ఎఫెక్టివ్ ఉంటుంది. ఓకే, 10 9 8 7 6 5 4 3 2 1. ఓకే, సో ఇప్పుడు మనం ఏం క్రంచెస్ లెగ్ రేజెస్ కొట్టలేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ లెగ్స్ చేస్తున్నాం కాబట్టి
మన గ్రూయిన్ ఏరియా అంటే మన హిప్ అడాక్టర్స్ అనేటివి, హిప్ ఫ్లెక్సర్స్ అనేటివి చాలా స్ట్రెయిన్ అయ్యి ఉంటాయి. సో ఇప్పుడు మనం ఒక 2 వేరియేషన్సే అబ్డామినల్ మీద ఎగ్జాక్ట్గా పడేటట్టు చేసాం. ఈ వీ హోల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో మీకు మొత్తం స్టమక్, లెగ్స్ అన్నిటి కాడ పడుతుంది. దీది అయిపోగానే నెక్స్ట్ వేరియేషన్ చేయాల్సింది మీరు ఫ్లటర్ కిక్స్. స్ట్రైట్గా నించొని ఓకే, కెమెరాలో ఓకే, హ్యాండ్స్ జాయిన్ చేసేసుకొని లెగ్స్ స్ట్రైట్గా, నీస్ బెండ్ చేయకుండా ఇట్లా రన్ చేయాలి. ఓకే ఇట్లా ఓకే, టోస్ మీదనే ఉండాలి, టోస్ మీద రన్ చేయాలి. కమ 10 9 8 7 6 5 4 3 2 1 ఓకే. సో నేను 10 సెకండ్స్ చేసా. ఈ ఫ్లటర్ కిక్స్ మీరు 30 సెకండ్స్ చేయండి. సో ఈ వేరియేషన్ అనమాట సుమో స్క్వాట్స్ సైడ్ వేస్లో, తర్వాత వీ హోల్డ్స్ విత్ ఫ్లటర్ కిక్స్. సో ఇవి మన థర్డ్ పేర్. దీంతో కలిపి మనం 3 వర్కౌట్స్ అయినాయి. ఓకే, అంటే మనం సెట్స్ మన ట్రై సెట్స్ చేసాం కదా, అంటే మొత్తం 3 ట్రై సెట్స్. ఓవరాల్గా చూస్తే 9 వర్కౌట్స్ అయిపోయినాయి ఇవి. సో ఇట్లా మీరు నేను నన్ను 10 రెప్స్ చేసి చూపించా, అయినా కూడా మాకు పచ్చిగా అయిపోయింది. మీకు కనిపిస్తుందో లేదో, టీషర్ట్ పచ్చిగా అయిపోయింది. మీరు ఇవి 15 to 20 రెప్స్ చేస్తే మీరు జిమ్మే మర్చిపోతారనమాట. సో ఆ విధంగా మనం ఈరోజు హోమ్ వర్కౌట్స్ చేసాం. ఇంకోటి మనం చెప్పాల్సింది ఏంటంటే కన్సిస్టెన్సీ. ఓకే, రెగ్యులర్గా మీరు చేస్తూ ఉండండి. ఫిజికల్ యాక్టివిటీస్ బాడీకి అవుతూ ఉండాలి. అది జిమ్ అయినా సరే, హోమ్ వర్కౌట్స్ అయినా సరే. మనం ఇంకోటి ఈరోజు నేను ఒకటి ఏం గమనించింది తెలుసా, అసలు ఫస్ట్ ఇది వీడియో జిమ్లో షూట్ చేద్దాం అనుకున్నా, ఎందుకంటే కొద్దిగా భయం. ఇప్పుడు అంటే అంత అలవాటు లేదు కదా జనాల మధ్యలో వచ్చి మాట్లాడడానికి. ఇంకెవరైనా ఉంటే చేయొచ్చు, కానీ ఈరోజు ఫస్ట్ టైం ఒక్కడినే ట్రైపాడ్ పెట్టుకొని వీడియో షూట్ చేస్తున్నా పార్క్లో. ఫస్ట్ మస్తు భయం అవుతుంది. ఎందుకు ఎవరేమని అంటారేమో, ఎవరేమని చూస్తున్నారేమో. ఇప్పుడు కూడా నేను మాట్లాడుతుంటే చూస్తున్నారు అనమాట, కానీ నా ఫోకస్ ఓన్లీ కెమెరా మీద ఉంది, నా పని మీద ఉంది. ఎందుకంటే నాకు అవసరం, నేను చెయ్యాలి, మీకు చూపించాలని నాకు ఒకటి ఉంది, నాకు ఇంటెన్షన్ ఉంది. ఎలా అయినా మీకు చూపిస్తే మీరు వర్కౌట్ చేసుకోవచ్చు, నాకు ఒక ఐడెంటిటీ వస్తుంది అనే ఆ విజన్ ఉంది. కాబట్టి అవంతా నేను పట్టించుకోకుండా స్టార్ట్ చేసిన. దీంట్లో నేను చూసింది ఏంటంటే ఫస్ట్ స్టెప్ మీరు స్టార్ట్ చేయడం. అది ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే ఫస్ట్ మీరు స్టార్ట్ చేయాలి. మీరు స్టడీస్ అయినా సరే, జాబ్కి ఇంటర్వ్యూ కోసం ప్రిపేర్ అవుతున్నా సరే, మీ హెల్త్ కోసం అయినా సరే, అట్ ద ఎండ్ మీ రిలేషన్స్ని చూసుకోవాల్సిన కోసమైనా సరే, రిలేషన్స్ని ఏమైనా మెయింటైన్ చేయాలనుకున్నా, ఏమైనా ఇష్యూస్ ఉన్నా సరే అవి కరెక్ట్ చేయాలనుకున్నా ఫస్ట్ స్టెప్ మీరు తీసుకోవాలి. అది మీకోసం అయి ఉండాలి. ఓకే, ఇప్పుడు నేను కూడా ఈ వీడియో షూట్ చేయాలని భయపడ్డా, కానీ స్లోగా వచ్చి షూస్ వేసుకొని కెమెరా సెట్ చేస్తుంటే మెల్లమెల్లగా నా ఫోకస్ వీడియో ఎలా తీయాలి, నా స్టెప్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి, నేను ఎలా మాట్లాడాలి, ఏం చెప్పాలో దాని మీద ఫోకస్ పోయింది. అప్పుడు నా చుట్టుపక్కల ఏం జరుగుతుందో అసలు నేను పట్టించుకోలేదు. నా ఫోకస్ నా వర్క్ మీద ఉండే. సో ఇప్పుడు మొత్తం చూసేసరికి ఒక 10 నిమిషాలు 7 నిమిషాలు వీడియో కూడా నా దగ్గరకు వచ్చేసింది. సో ఆ విధంగా అనమాట. ఫస్ట్ మొదటి అడుగు వేయాలి, ఆ తర్వాత ఈజీగా. ఫస్ట్ స్టెప్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ది 100th one. ఓకే, అంటే 100 అడుగులు నడిచేదానికంటే ఆ 100 అడుగు నేను కంప్లీట్ చేస్తా అని మీరు మొదటి అడుగు వేస్తారు చూడు, అది ఇంపార్టెంట్. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. సో మనం నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనం కార్డియో చేయబోతున్నాం. మీకు నెక్స్ట్ వీడియో కూడా నేను చెప్పబోతున్నా. సో నెక్స్ట్ వీడియోలో మనం కార్డియో చేయబోతున్నాం. కార్డియోలో ఫుల్ బాడీ వర్కౌట్ అవుతుంది, ఘోరంగా క్యాలరీస్ బర్న్ అవుతాయి, టీషర్ట్ పచ్చిగా అయిపోతుంది. మంచిగా ఒక పెద్ద నాప్కిన్ తెచ్చుకొని పెట్టుకోండి. ఏం ఫికర్ పడొద్దు. ఏ పండుగ వచ్చినా, హాలిడేస్ వచ్చినా, జిమ్కి గ్యాప్ వచ్చిన, జిమ్కి ఫీజు కట్టలేకుండా ఇంట్లో కూర్చున్నా ఈ వర్కౌట్స్తో మీరు కొట్టేయచ్చు, మంచి ఫిట్నెస్ని మెయింటైన్ చేయవచ్చు. సో వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. నేను మళ్ళీ మర్చిపోయా, మీరు చేయడం మర్చిపోతున్నారు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వీడియోని సేవ్ చేసుకోండి. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా స్టే హ్యాపీ, స్టే హెల్దీ. బాయ్. థ్యాంక్ యూ.